నిజమా? ఒక్క నిమిషం అండి, ఈయన వెంకటేశ్వరరావు గారు జనసేన అక్కడ ఆ విషయం చెప్తే అది మీకు ఇంకా మాట్లాడడానికి బెటర్ గా ఉంటది. వెంకటేశ్వరరావు గారు వినిపిస్తుందా? చెప్పండి. ఏం సార్, ఏం జరుగుతుంది సార్ పిఠాపురంలోని? వర్మ గారిని అవుట్ చేసిస్తున్నారట, వర్మ గారిని తీసివన్నీ డిమాండ్లు చేస్తున్నారట, ఆందోళన చేస్తున్నారట, సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వస్తున్నది. వర్మ గారు మీకు అలానే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, పురుషోత్తం రెడ్డి గారికి, దీపక్ రెడ్డి గారికి, రాజశేఖర్ గారికి అందరికీ కూడా నమస్కారం. పిఠాపురంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేనంత విధిగా ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి దిశగా పయనిస్తుంది. ఎట్లా ఇంకా అభివృద్ధి చేయాలనే అడుగులు పడుతూ ఉన్నాయి అక్కడ. అంతకు మించి అక్కడైతే నథింగ్, వేరే ఇష్యూలు అయితే ఏం లేవు. సహజంగా చిన్న చిన్న జరుగుతాయి. ఆ చిన్న చిన్న వాటిని ఏమవుతుందంటే సోషల్ మీడియా ఇంకా అదే పనిగా తిప్పుతా ఉన్న రీళ్లు తిప్పుతా ఉన్నాయి. వెనక సినిమాల్లో రీళ్లు తిప్పేవాడు అట్లా తిప్పుతా ఉన్నాయి. కాబట్టి అంతకు మించి అక్కడైతే ఏంలే. కూటమి నాయకులందరం కూడా కలిసికట్టుగానే ఉన్నాం. కూటమి బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. ఆ చిన్నది ఏదో ఒకటి రాగానే దాన్నే చెప్పుకుని తిప్పుతుంది తప్పితే అంతకు మించి నాకైతే అక్కడైతే జరిగినట్టుగా ఏం లేదు. వర్మ గారు అవుట్ అవరు, ఇంకొకళ్ళు ఇన్ అవరు, అన్ని సక్రమంగా ఉంటాయి. ఏ నాయకుడికి ఉండేటటువంటి ప్రాధాన్యత వాళ్ళకు ఉంటుంది. ఆ రకంగా ముందుకెళ్తున్నాం. కానీ ఏంటంటే దీన్ని అనవసరంగా చిన్నది రాగానే దాన్ని ప్రయారిటీ ఇచ్చేస్తారు. ఎందుకంటే బికాజ్ అది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కావటం వల్ల ప్రయారిటైజ్ చేసి దాన్ని ఏదో జరిగిపోతుందని తిప్పుతుంటే అంతకుమించి ఏమీ లేదు. మా మధ్యన ఎవరు వచ్చి చేసేది కూడా లేదు. ఇంకోటి కూడా చెప్తున్నా, వైసీపీ వాళ్ళు వచ్చి చేశారు అనేది కూడా నేనైతే యాక్సెప్ట్ చేయను. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు వచ్చి ఏదో చేస్తే దానికి మేమేదో ఇదైపోతామన్నంత వీక్ గా మా నాయకులు ఎవరు లేరు. అంత వీక్ నాయకులు ఎవరు, అది కూడా కరెక్ట్ కాదు. ఏదైనప్పుడు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకోమండి, మా పని మేము జరుగుతున్నాం. పిఠాపురంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది. మళ్ళా చెప్తున్నాను, అంతకు మించి ఏం లేదు. కూటమి అనేది ఏ రకంగా అయితే మా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారో అంతకాలము కలిసికట్టుగా వెళ్తుంది. దేనికోసం ఆ కలిసికట్టుగా? మాకు అధికారం కోసం కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని ఒక ఆలోచనతో. అందుకని ఆ దిశగానే ముందుకెళ్తాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే తీసుకెళ్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లల యొక్క భవిష్యత్తును మంచిగా చేసేందుకు ముందుకెళ్తాం తప్పితే ఎక్కడా కూడా ఏముండవండి. ఒకటి మాత్రం చెప్తున్నాను, వరం గారు, చిన్నవి రావటం అనేది సహజం. ఇప్పుడు అది చిన్న చిన్నది కాదండి. ఇప్పుడు వచ్చిన ప్రచారం చిన్న చిన్నది కాదు కదా. వరం చాలా పెద్ద నేరం, ఘోరం, అన్యాయం చేశారని కదా జరుగుతున్న ప్రచారం. మీకు అలా అనిపించిందా? ఎవరు చెప్తారండి అది చిన్న ఏం లేదు. ఇప్పుడు మా నాయకులు ఉన్నారు కదా, అక్కడ నేను మాట్లాడాను కదా, మా జిల్లా అధ్యక్షుడితో మాట్లాడాను, అక్కడ ఉన్నటువంటి దళారులతో అందరితో మాట్లాడి అది ఏంటంటే ఒక్కసారిగా అక్కడేదో అధికారులు ఆయన అడిగాడు. దాన్ని ఉంటారు కదా పక్కన ఆడు ఈడు ఏదో చేసేదానికి ఈ మీడియా వాళ్ళు వచ్చేసి ఆ మీడియాని ముందు పెట్టడం, ఫోకస్ చేయటం, అక్కడ ఏమైనా బ్రేకింగ్ న్యూస్ అని వేసేసేయటం. ఈ బ్రేకింగ్ న్యూస్ తన ప్రాబ్లం కానీ అంతకు మించి నాకు తెలిసి అక్కడ ఏమీ లేదు. అంత సవ్యంగా జరుగుతుంది. మాట్లాడుకున్నారు నాయకులు అందరూ కూడా. కాకపోతే ఏంటంటే లోపల కూర్చొని మాట్లాడుకుంటూ రకం బయటకు వచ్చారు కాబట్టి అదేదో జరిగిపోయింది అనుకున్నారు. ఆ నెట్లాట్లు తోపులాట్లు కూడా మీరు అన్నట్టుగా మీరు కామెంట్ చేసినంత ఇదిగా లేవు అక్కడ. వాస్తవానికి ఏంటంటే ఆ మీడియా వచ్చేసి ఆ మీడియా వాళ్ళు అత్యుత్సాహంతో కొంచెం ముందుకు అటు ఇటు నెట్టి వీళ్ళని కన్ఫ్యూజ్ చేస్తారు. లేదు, కలిసికట్టుగా వెళ్తాము. ఖచ్చితంగా ఏదైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఒక కంకణంతో కూటమి ఏర్పాటు చేశామో ఆ పూర్తి ఎక్కడికి పోదు, అట్లాగే ముందుకెళ్తాం. ఎవరు వచ్చి ఏం చెప్తానో మేమేదో చిన్నపిల్లలమా? వైసీపీ వాళ్ళు వచ్చేదో పెట్టాలని చూస్తే పెట్టించేసుకోవడానికి, వాళ్ళు నిప్పు పెట్టాలంటే మేము పెట్టించేసుకుంటామా? కానీ వాళ్ళు ఒకవేళ నిప్పు మీరన్నట్టుగా వాళ్ళు ఏమో నిప్పు కట్టెక్కి తీసుకుని నిప్పు కట్టి తీసుకుని వస్తే దాన్ని ఆర్పుతాం తప్పితే దానికి వచ్చే నెయ్యి అయితే పోయి మేము నీళ్లు పోస్తాం. ఎందుకంటే ఆ రకంగా మేము వెళ్తానికి నిర్ణయించుకున్నాం. ఆ రకంగా నాయకులందరూ ఉన్నాం. ఎక్కడా కూడా చిన్న చిన్న పొరపచ్చాలు కూడా లేవు. మా వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, ఇవన్నీ సోషల్ మీడియాలో అనవసరమైనటువంటి చర్చ, ఇది అనవసరమైనటువంటి పోస్టింగ్, అంతకుమించి ఏం లేదు. ఆయన ఎక్స్ఎమ్మెల్యే, ఆయనకుండే ప్రాధాన్యత అనుకుంటుంది, మా వాళ్ళకు ఉండే ప్రాధాన్యత మా వాళ్ళకు ఉంటుంది. అల్టిమేట్ గా అభివృద్ధి మా ఎజెండా. కలిసి ముందుకెళ్ళడం అనే నినాదమే మా ఎజెండా, అంతకుమించి వేరే ఏం లేదు. అందుకని మా వాళ్ళకి చెప్తున్నాం, కూటమి నాయకులు అందరూ చెప్తున్నాం, దీని గురించి పెద్ద ఎక్కువ ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. మన ఏదైతే ఉందో అభివృద్ధి అనేది దాని గురించి ఆలోచించి ముందుకెళ్దాం.